బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా పీలేరులో టీడీపీ నేత గిరినాయకుడిపై హత్యాయత్నం కలకలం రేపుతోంది. తుపాకులతో దుండగులు గిరినాయుడిపై హత్యాయత్నానికి తెగబడ్డారు. అయితే గిరినాయుడు తిరుగుబాటులో దుండగులు వెనకబడ్డారు. ఇక తుపాకీ వదిలేసి పరారయ్యారు. దీంతో ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కావలిపల్లె టీడీపీ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు గిరినాయుడు. ముఖాలకు మంకీ క్యాప్స్, చేతులకు నల్లని గ్లౌజ్ ధరించి దుండగులు గిరినాయుడు ఇంట్లోకి చొరబడ్డారు. అయినా గిరినాయుడు కుటుంబ సభ్యులు ధైర్యంగా ముసుగు వ్యక్తులపై తిరగబడ్డారు. దీంతో చేసేదేమీ లేక తుపాకీ వదిలేసి పారిపోయారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఇటు టీడీపీ నేత గిరినాయుడుపై అటు హత్యాయత్నం అటు కలకలం రేపుతున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? ఆ దుండగులు ఎవరు అనేది ఏమైనా చెప్పడం జరిగిందా? సర్తాజ్ పీలేరు నియోజకవర్గము పీలేరు మండలం ఒంటిల్లు గ్రామానికి చెందిన గిరినాయుడు కాలువపల్లి క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. అయితే పార్టీలో కొంత యాక్టివ్గా ఉంటున్న వ్యక్తి కావడంతో ఇతని మీద కొంత గతంలో 2 సంవత్సరాల క్రితం కూడా అటాక్ జరిగిన పరిస్థితి. అయితే ఆ తర్వాత ఎన్నికలు పూర్తయినాయి, ఫలితాలు వచ్చాయి, తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఇతను నిన్న సాయంత్రం 8:30 గంటల సమయంలో ఒంటిల్లులోనే తన నివాసం, ఇతని నివాసం హైవేకి దగ్గరగా ఉంటుంది, రోడ్డు వారుగా ప్రత్యేకంగా ఇల్లు కట్టుకున్నాడు, ఊరికి కొంచెం దూరంగా ఉంటుంది. అయితే నిన్న సాయంత్రం 8:30 గంటల సమయంలో తన కుమారుడు మణికంఠ నాయుడు యొక్క జన్మదిన బర్త్డేకి సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమంలో ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా 4 ముసుగు వేసుకున్న వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి అతన్ని రివాల్వర్ చూపించి బెదిరించారు. ఈ సందర్భంగా ఒక రౌండ్ కూడా కాల్చినట్లు తెలుస్తుంది, ఒక బుల్లెట్ కూడా బయటకు వచ్చింది. ఈ సమయంలో భార్య గట్టిగా కేకలు వేయడంతో ఆమె బెడ్రూమ్లో ఉంటే ఆమె మీదకి వెళ్ళి దాడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న కుమార్తె అక్కడ పెన్తో అతని చేతి మీద పొడవడంతో పాటు గట్టిగా కొరకడంతో రివాల్వర్ జారిపోయింది. దీంట్లో ఇదే సమయంలో బయట నుంచి వచ్చిన అతని తండ్రి వారి మీద కలబడ్డంతో మొత్తం గొడవగా జరిగింది. ఇంట్లో వాళ్ళు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించడము, కేకలు వేయడంతో వారు బయటికి వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రావడంతో వారు పరారైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి వెంటనే స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డికి సమాచారం అందించడము, వెంటనే ఆయన పోలీసులకు తెలియజెప్పడంతో పోలీసులు అక్కడికి వచ్చి సమాచారాన్ని సేకరించుకున్నారు. ఏదైతే అక్కడ వదిలిపెట్టిన పిస్తల్ని కూడా స్వాధీనం చేసుకున్నారో అదేవిధంగా బుల్లెట్ను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. దీంతోపాటు క్లూస్ టీమ్స్ కూడా అక్కడికి వచ్చి పరిశీలించారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి రాయచోటి డిఎస్పీ ప్రత్యేక టీములను పంపించి పర్యవేక్షణ చేస్తున్నారు. ముఖ్యంగా నిందితుల కోసం గాలింపులు జరుపుతున్నారు. ఏదైతే నిందితులు స్పష్టంగా తెలుగు మాట్లాడారని, అదేవిధంగా వారు కలకడ వైపు పారిపోయారని కూడా గిరినాయుడు తెలియజేశారు. మొత్తం మీద దీనికి సంబంధించి అసలు గతంలో ఇతని మీద దాడి చేసిన వ్యక్తులే మరోసారి దాడికి ప్రయత్నించారా, నిన్ను చంపుతాము, నీ కుటుంబాన్ని లేకుండా చేస్తామంటూ కూడా వారు తీవ్ర స్థాయిలో బెదిరించారని గిరినాయుడు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది వైకాపా నాయకులే చేశారంటూ కూడా ఆయన తేల్చి చెప్పారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఎన్నికల్లో యాక్టివ్గా పనిచేయడంతో పాటు ఇతని క్లస్టర్లో కొంత మెజార్టీ కూడా ఎక్కువగా రావడంతోనే ఈ విధంగా తన మీద ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారని కూడా అతను భావిస్తున్నాడు, అతను చెప్తున్నాడు. సర్తాజ్. థ్యాంక్ యూ దామోదర్.